మేల్ ఇన్ఫర్టిలిటీని మనము అంచనా వేసేది సిమెన్ ఎనలైసిస్ నుంచి. అంటే సిమెన్ ఎనలైసిస్ అన్నప్పుడు మనం సిమెన్ కలెక్ట్ చేసినప్పుడు ఒక ఎంఎల్‌లో ఎంత కాన్సంట్రేషన్ తోటి స్పెర్మ్స్ ఉన్నాయి, వాటి మార్ఫాలజీ ఎలా ఉంది, వాటి మూవ్‌మెంట్ ఎట్లా ఉంది. అంటే మార్ఫాలజీ అన్నప్పుడు ఒక స్పెర్మ్ అన్నది మనకి షేప్ హెడ్, నెక్, టెయిల్ పార్ట్‌లో ఉంటుంది. అంటే దాంట్లో ఎటువంటి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? కదలిక కూడా చాలా ఫాస్ట్‌గా ఉందా, స్లోగా ఉందా, అసలు కదలిక లేదా, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అంటే శుక్రకణం యొక్క మెయిన్ ఎయిమ్ ఏమిటి అంటే మనకి ఈ ఫాదర్ దగ్గర నుంచి డిఎన్ఏ మెటీరియల్ని మనకి ఎగ్కి రీచ్ కావడానికి హెల్ప్ చేస్తుంది ఈ శుక్రకణం అన్నది. మనకి ఈ డిఎన్ఏ అన్నది డబుల్ హెలిక్స్ ఫామ్లో ఉంటుంది. అంటే 2 స్నేక్స్ చుట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మధ్యలో ఎప్పుడు కంటిన్యూగా ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ బ్రేకేజ్ ఎక్కువగా వస్తుందో మనకి ఈ ఎంబ్రియో ఫార్మేషన్ అన్నది క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే ఎప్పటివరకు మనము ఈ బ్రేకేజ్ మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. అంటే బ్రేకేజ్ అన్నప్పుడు మనము దాన్ని ఏ విధంగా మనము చూస్తాము అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ మోర్ దెన్ 20% ఉన్నప్పుడు 20-30% ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చాలా అంటే బిలో 20 కానీ 10 ఉన్నప్పుడు దానికది రిపేర్ చేసుకుంటుంది డిఎన్ఏ. కానీ ఒకవేళ మోర్ దెన్ 30-40 అలా ఉన్నప్పుడు మనకి ఈ క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియోస్ అన్నవి తగ్గుతాయి. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో తగ్గుతుందో మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ లేదంటే ఎర్లీ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి ఎందుకు ఈ బ్రేకేజ్ అన్నది వస్తుంది డిఎన్ఏలో అన్నప్పుడు వెరికోసిల్ కానీ లేదంటే ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తోటి కొన్ని రకాల మెడికేషన్స్ తోటి అంటే కీమోథెరపీ ఏమైనా తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది మనకు పెరుగుతుంది.